నాలో ఉన్న దేవుడిని నేను చూడవచ్చా? ఇదంతా నాకు ఒక కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఏది ప్రాపర్ మార్గం? ఇన్నేళ్ల మీ ఎక్స్‌పీరియన్స్‌లో చెప్పండి. ఇలాగే పార్వతి కూడా కన్‌ఫ్యూజ్ అయిపోయి శివుడిని అడిగిందంట ఒకరోజు. ఓకే. ఇన్ని మార్గాలున్నాయి శివ. అసలు ఏ మార్గం కరెక్టు? ఇన్ని లక్షల మందిని పుట్టించావు గదా మనుషుల్ని. అండ్ అందరికీ ఒకే టెక్నిక్ సెట్ అవుతదా? అయితే మరి ఇన్ని విభిన్నమైన జీవులున్నారు. ఎలా సెట్ అవుతది? హుహు. అని అడిగింది. ఓకే. నీకు కూడా ఇదే డౌట్ రావచ్చు. ఇంతమంది గురువులున్నారు. ఇన్ని మార్గాలున్నాయి. దేనికెళ్ళాలి నేను? ఓకే. సో, శివుడు పార్వతికి ఒక టెక్నిక్ చెప్పాడు. హ్మ్. శివుడు కూడా ప్రతి మనిషి డిఫరెంట్ లెవెల్స్‌లో ఉంటాడు. నేను పీహెచ్‌డీ లెవెల్‌లో ఉంటే, నువ్వు డిగ్రీ లెవెల్‌లో ఉంటే, ఇంకొకడు ఎల్‌కేజీలో ఉంటాడు. ఇంకోడికి అసలు బారసారు కూడా అవ్వలేదు. ఆడికి తినటం కూడా రాదు. అవును. అసలు ఈ జ్ఞానార్జన ఇదేమీ తెలీదు వాడికి. వాడికి అసలు భూప్రపంచంకొచ్చి భుక్తి అంటే వాడు కాస్త బతుకుని కొంచెం బేసిక్ లెవెల్‌లో ఎక్స్‌పెన్సెస్ డీల్ చేసుకొని చచ్చిపోయే స్టేజ్‌లోనే ఉంటాడు వాడు. ఓకే. సో, అలాంటి వాడు కూడా ఒక జీవిత కాలంలో ఒక గుడికో, ఒక పూజకో, ఒక భజనకో వెళ్ళే ఆస్కారము ఫ్రీ విల్‌తో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఏ మార్గం కరెక్టు? ఎలా ఎళ్ళాలి? అసలు భగవంతుడిని ఎలా చేరాలి? అసలెందుకు చేరాలి? హ్మ్. నువ్వు చెప్పు. మోక్షం అనేది మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం కదా మేము. హ్మ్. మనిషి అయి పుట్టినవాడు మనిషాలకు కాకుండా మాధవుడిలాగా కలవాలి అనేది మన చిన్నప్పటి నుంచి నానుడి. ఫారినర్స్‌లో లేదు గానీ, మన ఇండియన్స్‌లో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఇది ఉంది. మనం పుట్టిందే దేవుడిని చేరుకోవడానికి. ఈ ప్రాపంచిక సుఖాలు అనుభవించడం కాదనేది మన ఇండియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఇంటనే ఉన్నారు. దానివల్ల అందరికి గూడా ఈ మోక్షం వైపున కోరిక మొదలైంది. ఎగ్జాక్ట్‌లీ. ఏ కల్చర్‌లో లేని ఒక అద్భుతమైన పండగలు, పబ్బాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇది చూస్తూ భగవంతుడి స్థితి మనకి ఒక జీవన విధానంలో ఒక పార్ట్. హ్మ్. సో, మనకన్నా బియాండ్ ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనకన్నా బియాండ్‌గా పనిచేస్తుంది. మనం కూడా ఆ శక్తిలోకెళ్ళి నిమిళీకృతం అవ్వాలి అనేది ఒక ఎండ్ గోల్ మనకి. ఓకే. సో, శివుడు పార్వతికి విజ్ఞాన భైరవ తంత్ర అని హ్మ్. 114 సూత్రాలు ఇచ్చాడు. ఓకే. ఓకే. సో, అందులో ఈ భూప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన మార్గాలున్నాయి. ఓకే. మేడం జీవితాంతం ఆ 114 సూత్రాలు ఏడ మేడం చేసేది? ఎట్లాగా నాకు కరెక్ట్ టెక్నిక్ అని తెలిసేది అనంటే, సో, దానికి ఫస్ట్ 3 రోజులు చూడమంటాడు. ఫస్ట్ 3 నెలలు చూడమంటారు. తర్వాత 3 వారాలు, తర్వాత 3 నెలలు, ఆ తర్వాత 3 ఏళ్ళు. మనకి మనమే కొత్తగా పరిచయం అయ్యేలాగా ఉంటే, ఆ టెక్నిక్ కంటిన్యూ చేయాలి. లేకపోతే వదిలేయాలి. సో, ఇది నాకు గురువులు చెప్పారు. ఆ పుస్తకంలో రాసింది ఒకటైతే నాకు మహావతార్ బాబాజీ 11వ శిష్యులు నాకు గురు సమానులు. ఆయన కంప్లీట్‌గా రిషికేష్ ఎళ్ళిపోయే ముందు 2009లో చెప్పిన సీక్రెట్ అన్నమాట ఇది.